ఈయన అభివృద్ధి చేసింది ఏదన్నా ఉంది అంటే అది మందు. ఎక్కడా లేని బ్రాండ్లు తీసుకొచ్చాడు, ఎక్కడా లేని బ్రాండ్లు. ఈ బ్రాండ్లు అంతా ఎవరన్నా ఇన్వెస్టర్లు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే, అయ్యా మీ మందు ఇవ్వండి మేము ఇటలీలో అమ్ముకుంటామని వస్తున్నారంట. ఈయన చేసిన మందు బ్రాండ్ల కోసం తప్పించి ఈ రాష్ట్రం మొహం చూసే మానవుడే లేడు అని నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. 60 రూపాయలు ఉండేటువంటి మందుని 200 రూపాయలు చేశాడు. ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు ఈయన? మాట తప్పను మడం తిప్పను అన్నాడు. ఏం తిప్పాడు? మెడ తిప్పాడు, మొండెం తిప్పాడు, మెడ తిప్పాడు, మడం తిప్పాడు. మొత్తం తిప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? 200 రూపాయలు మందు చేస్తే పేదవారు అది తాగలేక ఈ రోజు జరుగుతున్న వాస్తవం ఏంటో తెలుసా? మనిషికి ఆదాయం లేదు, పనులు లేదు. వాళ్ళకి 800, 1000 రూపాయలు వస్తే గానీ గడవని రోజు ఈ రోజున ఆదాయం రాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే శానిటైజర్స్ తీసుకొని అందులో థమ్సప్ గంజాయి కలుపుకొని తాగేటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇది వాస్తవం కాదు అని ఎవరినన్నా మీరు చెప్పమనండి. ఎందుకంటే వాళ్ళు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు, ఆయన కులాభిమానులు వీరాభిమానులు అంటారు, ఎవడు తాగమన్నాడయ్యా ముందు అని అంటారు. మీకు జ్ఞానం లేదు. ఎందుకు అంటే మందు అనేది ఒక్కసారి బ్రెయిన్కి ఎక్కితే అది బలహీనత, మనిషి కంట్రోల్లో ఉండదు బ్రదర్. ఆ జ్ఞానం కూడా లేకుండా ఒక పిచ్చి వాదనతో ఎవడు తాగమన్నాడు అని అడుగుతున్నావంటే నువ్వు ముఖ్యమంత్రి స్థాయివి కాదు కదా, కనీసం ఒక చిన్న ఉద్యోగి స్థాయికి కూడా మీరు పనికిరారు అని నేను అందరికి ముందు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇంకొకటి పోలవరం తీసుకుందాం. ఇంకొకటి చెప్పాలి, మందు. ఈ మందుని కూడా మందు మీద 2025 వరకు వచ్చేటువంటి ఆదాయాన్ని బాండ్ల రూపంలో అప్పు పెట్టి అప్పు తీసుకొచ్చిన దుర్మార్గపు ముఖ్యమంత్రి. అంటే ఇంకో 2 సంవత్సరాలు ప్రజలు తాగబోయేదాన్ని కూడా అప్పు పెట్టారు. చూడండి, మీరు అర్థం చేసుకోండి ఎంతటి దుర్మార్గపు ప్రభుత్వం ఎవరన్నా చేశారా ఇంతకు ముందని అడుగుతా ఉన్నా. పోనీ పోలవరం ఒక్కదానికి ఇది ఆఖరిగా, ఎందుకంటే చాలా తిరగాల్సింది ఉంది. నాకు ఇస్తే 2 గంటలు మాట్లాడాలని ఉంది కానీ టైం లేదు, ఎలక్షన్ కూడా ఉంది. పోలవరం గురించి చెప్పి ముగిస్తా. పోలవరం మేము 75% కంప్లీట్ చేశాం. చేస్తే వచ్చిన వెంటనే ఒక రివర్స్ టెండరింగ్ వేశాడు. వేసి ఆయనకి కావాల్సిన ఒక కాంట్రాక్టర్, పెద్ద కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. ఓకే, అది కూడా ఓకే, మేమేం ఇబ్బంది పడం. నువ్వేమన్నా చేసావా దాంట్లో? 1% అన్నా కదిలిందా? అయితే ఆయన ఈ కాంట్రాక్ట్ పూర్తిగా వదిలేసి మొత్తం ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయాడు. ఆయన ఒక్క ఇటుక కూడా అక్కడ పేర్చలేదు. ఈ పోలవరం ఎప్పుడు పూర్తవ్వాలి? ఎందుకు నువ్వు తీసుకొచ్చిన రివర్స్ కాంట్రాక్ట్ ముందుకు వెళ్ళటం లేదు? దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? మీరే రోజన్నా శ్వేతపత్రం రిలీజ్ చేశారా? నేను 4 సంవత్సరాల క్రితం ఈ కాంట్రాక్టు నా సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప నాయకుడికి, ఒక గొప్ప కాంట్రాక్టర్కి నేను ఇచ్చా. ఇంత కంప్లీట్ చేశాడని ఎవరికన్నా చెప్పగలడా? ఎందుకు చేయలేకపోతున్నాడు? అడగండి మీరు. అంటే 5 సంవత్సరాలు పోతే ఒక మనిషికి 25 నుంచి 50 సంవత్సరాల జీవితమే జీవితం. అందులో నువ్వు 5 సంవత్సరాలను వాళ్ళని తినేస్తే ఈ రైతుల జీవితాలు, వాళ్ళ పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళు ఎలా బతకాలి అని మీరు ఆలోచించాలి. ఆయనకి ఏంటంటే ఒకటి ఓట్ల రాజకీయం. రోడ్లు వేస్తే ఆయన ఉద్దేశం వ్యక్తిగత ప్రయోజనం చెయ్యదు కాబట్టి నాకు ఓట్లు రావు, అందుకని ఆయన రోడ్లు వేయడు. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు రోడ్డు చూడండి, ఎంత దుర్మార్గమైన రాతి యుగం నేను ఎప్పుడు చూడలేదు. ఆ రోడ్డు మీద నడిచేవాడు ఎవడైనా గానా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే అసలు వాడు మనిషే కాదు అని నేను చెప్తా ఉన్నాను. అంత ఘోరంగా ఉన్నాయి ఆ రోడ్లు. ఆ రోడ్లు మీద పోతే నడువులు పోయి వాళ్ళ పొద్దున ఒకళ్ళు వచ్చారు, ఆటో మెకానిక్స్.